హాయ్ ఆల్. సో లాస్ట్ టైం ఎవరెవరు ఫోటో పెట్టారో వాళ్ళందరూ రైస్ యువర్ హ్యాండ్. ఎవరెవరికి మనం ఎవాల్యుయేట్ చేయలేదు, ఒకసారి ముందు అది చూసేస్తాం. ఎస్ పార్వతి. ఎస్ లోకిత. సో లోకిత అన్మ్యూట్ చేయండి. ఆర్ పార్వతి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ పార్వతి. సో ఏ నేమ్ లో పెట్టారు మీరు? ఫుల్ నేమ్ చెప్పండి. హరిక పార్వతి ఆర్ శివ పార్వతి? సార్ ఎక్స్ప్లెయిన్ చేసేసారు సార్ మీరు దాన్ని. చేశారా? ఓకే. అయితే మీరు హ్యాండ్ రైస్ డౌన్ చేసేయండి. సరే సార్. ఎస్ మాధవ్ కృష్ణ, అన్మ్యూట్ చేయండి. ఎవరెవరికి ఎక్స్ప్లెయిన్ చేయలేదు వాళ్ళు మాత్రం రైస్ యువర్ హ్యాండ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ లోకిత. సో ఏ నేమ్ లో పెట్టారు మీరు? లోహిత అనే పెట్టాను సార్. ఓకే. సో ఎప్పుడు పెట్టారు మెయిల్? నిన్న సార్. నిన్న పెట్టారా? ఓకే. సో రాలేదు, ఇంకొకసారి పెడతారా మెయిల్? వచ్చింది సార్, అక్కడ ఉంది. ఏ నేమ్ లో ఉంది? ఒక్క నిమిషం. లోహిత రెడ్డి అని ఉంటుంది సార్. లోకిత రెడ్డి. ఓకే, ఉంది ఉంది. సో ఇదే కదా? స్క్రీన్ రాలేదు సార్. చూడండి, విజిబుల్ లేదా? స్క్రీన్ కనపడడం లేదు సార్. ఓకే, మరి సరి చేద్దాం. నౌ ఆ, అవే సార్. ఓకే. ఎస్, ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను 3 ఇండస్ట్రీస్ బేస్ చేసుకొని చేశాను సార్. ఓకే. ఒకటి టూర్స్, వెకేషన్స్కి వెళ్ళడానికి, ఒకటి రెస్టారెంట్ బేస్డ్, ఇంకోటి బ్యూటీ పార్లర్ బేస్ చేసుకొని. ఓకే. సో ఈ పోస్టర్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇక్కడ మీ మెయిన్ గోల్ ఏంటి? అంటే తక్కువ ప్రైస్ లో ఎంటర్టైన్మెంట్ కోసం సార్. అంటే Okay. ఫ్యామిలీస్ లో ఎప్పుడు స్పెండ్ చేయని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తక్కువ టైంలో తక్కువ ప్రైస్ లో. ఓకే. సో ఇక్కడ డిజైన్ వైస్ మీరు ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేస్తుంటే బాగుంటుంది. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. సో అఫోర్డబుల్ హోటల్ రూమ్స్, బస్ ఫెసిలిటీ. ఓకే. సో డిజైన్ వైస్ మాత్రం కొంచెం ప్రాపర్ అలైన్మెంట్ చేసుకొని ఒక టెంప్లెట్ మీరు తీసుకుంటే బాగుంటుంది ఇక్కడ. ఓకే సార్. Fine. ఇది రెస్టారెంట్ బేస్డ్ డిజైన్ సార్. ఓకే. సో బై 1 get 1 free. సో ఇక్కడ కూడా సైజ్ వస్తే చాలా లెంతీగా ఉంది. ఇలా కాకుండా స్క్వేర్ సైజ్ చేసుకుంటే బాగుంటుంది. అక్కడ క్యాన్వాలోనే మీకు
ఇన్‌స్టాగ్రామ్ కానీ, ఫేస్‌బుక్ కానీ సైజ్ ఉంటది. అది వాడండి. ఓకేనా? ఉన్నాయి సార్. అవి తక్కువలో వస్తున్నాయి. ఫోన్‌లో ఎడిట్ చేయడం వల్ల వాటిని సైజ్ తగ్గియడానికి అవ్వడం లేదు సార్. ఓకే. తగ్గించి ఓకే. ప్లేస్ చేసేయడానికి. అందుకని కొంచెం పెద్దది తీసుకున్నాను. ఓకే. నెక్స్ట్ టైమ్ అది కూడా ట్రై చేయండి. ఎందుకంటే మనం సోషల్ మీడియా పోస్ట్ చేయాలంటే ఆ సైజ్ ఉంటేనే కరెక్ట్‌గా ఉంటది. ఓకే సార్. అంటే నేను ఇది పాంప్లెట్ బేస్డ్ చేశాను సార్. ఓకే. ఓకే. గుడ్ జాబ్. థాంక్ ఓకే. యూ సార్. ఇది ఎక్స్‌ప్లెయిన్ చేయండి ఇది. బ్యూటీ పార్లర్‌లో ప్యాకేజెస్ ఉంటాయి గదా సార్ సర్వీసెస్. అవును. అవును. ఆఫర్ టైమ్స్‌లో కొన్ని లేకపోతే హ్మ్. వెడ్డింగ్ సీజన్‌లో బ్రైడల్ మేక్ ఓవర్ చేస్తా ఉంటారు. అవును. వాళ్ళకి హోమ్ సర్వీస్ మాత్రమే అని చెప్పి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే. సో ఇక్కడ కూడా సేమ్ డిజైన్ వైస్ మాత్రం మీరు ఇంప్రూవ్ చేస్తే చాలు. ఓకేనా? అండ్ అలైన్‌మెంట్ ఆ! కొంచెం చూడండి. ఓకే సార్. ఓకే. గుడ్ జాబ్ లోకిత. థాంక్ యూ సార్. ఓకే. సో ఇంకా నెక్స్ట్ పర్సన్స్ ఎవరు? ఇంకా చాలా మంది పెట్టారు కానీ వాళ్ళు రాలేదు. భవాని, అనురాధ, సాగర్, హేమలత, జ్యోతి, లతిక. ఎస్ రాము. సార్ హాయ్. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్. సో ఇక్కడ పెట్టారు. ఇదే కదా? అది కాదు సార్, ఇంకోటి పెట్టాను సార్. సో ఎప్పుడు? ఇప్పుడే పెట్టాను సార్. ఇప్పుడే పెట్టారా? సెండ్ అయినట్టు చూసారా? ఒకసారి అవును సార్. సో సుబ్రత, మీరు ఇలా లింక్స్ పెడితే నాకు ఓపెన్ అవ్వదు ఇలాంటి లింక్స్. ఏదైతే మీరు ఫైల్ షేర్ చేయాలి ఆర్ ఈ ఈమెయిల్ కి ఆ లింక్స్ కాకుండా యాప్స్ మీరు షేర్ చేయాలి. అప్పుడే మీ డిజైన్ చూడడానికి అవుతుంది. హేమలత. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్. సో మీ డిజైన్సే కదా ఇవి? నో సార్. హేమలత మీది కాదా ఇది? లేదు సార్. ఏ నేమ్ లో పెట్టారు? హేమంత్ కుమార్ అనే జీమెయిల్ ఓకే. పంపించాను సార్. హేమంత్ కుమార్. ఎప్పుడు పెట్టారు మీరు? మార్నింగ్ 10 పైన పెట్టాను ఈ సార్. రోజు పెట్టారా? ఎస్ సార్. ఓకే. ఇదేనా? ఎస్ సార్. ఓకే. ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఇది ఒక ఆన్‌లైన్ కోర్సెస్‌కి సంబంధించింది సార్. స్కిల్స్. ఓకే. ఓకే. సో ఇక్కడ మీ మెయిన్ మోటివ్ ఏంటి? అదే సార్ ఆన్‌లైన్‌లో అంటే ఎక్కువ ప్రైస్ కాకుండా తక్కువ ప్రైస్‌లోనే ఆన్‌లైన్‌లో కోర్సెస్ నేర్చుకునేటట్టు సార్. ఓకే. బట్ ఇక్కడ ఫోన్ నంబర్ మిస్ అయింది చూసారా? ఇప్పుడు ఎవరైనా ఈ కోర్స్ తీసుకోవాలంటే ఏదర్ వెబ్‌సైట్ వచ్చే వాళ్ళు చేయాలి. అప్పుడు మల్టిపుల్ డైరెక్షన్ ఉంది కాబట్టి కస్టమర్ లైక్ క్యాచ్ అవ్వరు. అక్కడ మనం ఏంటంటే ఈజీగా ఇవ్వాలి. ఆ పోస్ట్ మనం చూస్తే ఏంటనే ఓకే. ఈ పర్టిక్యులర్ నంబర్ కాల్ చేస్తే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరుకుతదని ఆ ఫీల్ ఇవ్వాలి మనం. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. ఓకే. ఇంకా ఓకే. ఫైన్. గుడ్ జాబ్. ఓకే. ఇది థాంక్ యూ ఎక్స్‌ప్లెయిన్ సార్. చేయండి. ఇదొక ఆన్‌లైన్ కన్సల్టేషన్ సార్ హెల్త్‌కి సంబంధించింది. ఓకే. ఆరాధ్య. ఓకే. అంటే అక్కడ చాలా నేమ్ మందికి పెట్టారా? హాస్పిటల్‌కి వెళ్లి కొంతమందికి టైం ఉండదు కదా సార్ జాబ్ చేసే వాళ్ళకి. అవును. అలా అందుకల్ల ఆన్‌లైన్ కన్సల్టేషన్. ఓకే. ఫైన్. ఫైన్. సో ఆన్‌లైన్ కన్సల్టేషన్ అన్నప్పుడు మీరు వెబ్‌సైట్ నేమ్ కూడా మెన్షన్ చేయాలి కదా! అది కూడా మెన్షన్ చేయండి. ఏవైనా పోర్టల్ వాళ్ళు చేయాలా? ఆర్ ఫోన్ నంబర్ పెట్టారు ఓకే. అండ్ ఓకే సార్. ఎలాంటి లైక్ స్పెసిఫికేషన్ ఉంటాయి కదా! లైక్ హార్ట్ స్పెషలిస్ట్. సర్వీసెస్. ఓకేనా? ఓకే అది సార్. కూడా మెన్షన్ చేయండి. లైక్ డెంటల్ ఆర్ హార్ట్ ఏమైనా. ఓకే సార్.
ఓకే. సో ఇది ఇదొక రెస్టారెంట్ ప్రైజెస్. థీమ్ సార్. ఓకే. సో ఇక్కడ ప్రైసింగ్ మెన్షన్ ఇచ్చారు, బట్ అది కరెన్సీ మెన్షన్ చేయాలి మీరు. ఓకే సార్. ఏదర్ ఆర్ సింబల్ ఆర్ఎస్ టైప్ చేయాలి, ఆర్ రూపీ సింబల్ ఉంది కదా అది యాడ్ చేసుకోవాలి మీరు. ఓకే సార్. అంటే డాలర్స్ లో ఉన్నింది, అది ఫోన్ లో చేశాను కాబట్టి. ఓకే. ఓకే. సో గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్. ఫుడ్ రెస్టారెంట్. ఎస్. ఇదొక ఆన్లైన్ ట్యూషన్ కి సంబంధించి సార్, స్కూల్స్ చిల్డ్రన్స్ కి. శివ ఆన్లైన్ ట్యూటోరియల్. ఎస్. ఫైన్. సో ఇక్కడ మనం మన స్పెషాలిటీ కూడా మెన్షన్ చేయాలి. ఇప్పుడు మన దగ్గర వాళ్ళు ట్యూషన్ జాయిన్ అవ్వాలంటే మనం లైక్ ఎన్ని ఇయర్స్ మన ఫీల్డ్ లో ఉన్నాం. హలో, వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఇప్పుడు క్లియర్ గా ఉందా? హలో, ఓకే. ఓకే, నెక్స్ట్ పర్సన్ రేస్ యువర్ హ్యాండ్. వాళ్ళు లెఫ్ట్ అయ్యారు అనుకున్నా, మళ్ళీ వాళ్ళు వచ్చేదాకా. సో ఎవరెవరు పెట్టారు? రామ్. ఓకే. సార్ ఎస్ రామ్. సార్ ఇప్పుడు పెట్టండి. అవును సార్ అంటే రాలేదే, చూడండి డిస్ప్లే అవుతుంది కదా స్క్రీన్. ఒకసారి రిఫర్ చేయండి సార్. రాలేదు. మీ అవుట్ బాక్స్ నుంచి వచ్చిందని చూడండి. నెక్స్ట్ ఎవరెవరు ఉన్నారో రేస్ యువర్ హ్యాండ్. సో ఇంకా మనం పోస్టర్స్ కి కంటెంట్ ఎలా తయారు చేయాలని చూస్తాం. ఓకేనా? సో చాట్ జీపీటీ అందరికి తెలిసే ఉంటది. యాక్చువల్ చాట్ జీపీటీ అనేది ఒక ప్రాంప్ట్ బేస్డ్ ఏ అంటారు. ఇక్కడ మనకి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మనం చాట్ జీపీటీలో మనకు కావాలన్న ప్రాంప్ట్ ఇస్తే అది మనకి ఏదర్ కంటెంట్ ఆర్ ప్రోగ్రామింగ్ ఆర్ రిలేటెడ్ డీటెయిల్స్ మనకి ఇస్తుంది. ఇప్పుడు మార్కెటింగ్ లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఒక అట్రాక్టివ్ కంటెంట్ కావాలి. ఒక పోస్టర్ మనం చేయాలని కూడా ఆ పోస్టర్ కి మంచి కంటెంట్ ఉంటే మాత్రమే ఆ పోస్టర్ పర్ఫెక్ట్ గా ఉంటది. ఇప్పుడు అందరూ కంటెంట్ ట్రై చేశారు. కంటెంట్ కూడా మనం ఇప్పుడు చాట్ జీపీటీ వాడి ఎలా పెడితే బాగుంటది అది ఇప్పుడు మనం క్లాస్ లో చూస్తాం. సో దానికి ముందు ఒక కొత్త డిసిషన్ మనం స్టార్ట్ చేస్తాం. సో హెల్త్ కేర్. సో ఈ పర్టికులర్ డిసిషన్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు చాట్ జీపీటీకి వెళ్ళి గివ్ మీ మీడియా పోస్ట్
content for 24/7 healthcare and it's easy, minimal and effective program. Thanks. సో మనం ఇక్కడ ఒక ప్రాంప్ట్ వచ్చింది. ఎలా ఇచ్చామంటే నాకు సోషల్ మీడియా పోస్టర్స్ కోసం హెల్త్ కేర్ ఇండస్ట్రీకి ఒక కంటెంట్ ఇవ్వమని అడిగాం చాట్ జీపీటీ దగ్గర. అక్కడ ఇది ఇచ్చింది హెడ్లైన్ వచ్చి 24/7 హెల్త్ కేర్ సర్వీస్. సో ఈ కంటెంట్ తీసుకుంటాం, అది ఇక్కడ మనం మెన్షన్ చేసుకుంటాం. Then ఇది సబ్మిటింగ్. సో ఈ సబ్మిటింగ్ కలర్ కొంత మనం చేంజ్ చేస్తాం. నెక్స్ట్ టెక్స్ట్ పెట్టి బాడీ టెక్స్ట్. సో వాక్-ఇన్స్ వెల్కమ్ ఎమర్జెన్సీ కేర్ మెడికల్ టీమ్. సో ఇప్పుడు దీనికి ఒక మంచి డిజైన్ కావాలన్నప్పుడు యాడ్ పేజ్కి వెళ్ళి డిజైన్ లో ఇంకేమైనా రిలేటర్ ఉందా? ఓకే, ఇది ఉంది చూస్తారా, ఇది మనం తీసుకోవచ్చు. జస్ట్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకుంటాం. సో సేమ్ ఫాంట్ సైజ్ అన్ని ఉండాలి, అప్పుడే బాగుంటుంది. సేమ్ ఫాంట్ కలర్. ఈ 24/7 వీలైతే కొంచెం హైలైట్స్ ఇస్తాను. సో నెక్స్ట్ టెక్స్ట్ పెట్టి కాల్ అస్ నవ్ ఆర్ విజిట్. ఓకే, సో నెక్స్ట్ ఇది ఆల్రెడీ ఉంది. సో ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది, అంతే. జస్ట్ ఇక్కడ మనం ఒక పోస్ట్ అని పర్ఫెక్ట్ గా చేసేస్తాం. చూసారా, సింపుల్ గా చాట్ జీపీటీ వాడడం, క్యాన్వా వాడడం, ప్రాపర్ కంటెంట్ అండ్ ప్రాపర్ టెక్స్ట్ మనం పెట్టాం.
సో దీనిలో ఎవరికైనా డౌట్ ఉందా? సో డౌట్ అంటే రైస్ యువర్ హ్యాండ్. ఏ స్కీమ్ లేదా? అదే హలో లొకేట్ యాక్చువల్లీ టైం. ఎస్. హలో, అంటే 2 పోస్టులున్నాయి సార్. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. హలో. ఇంకా 2 పోస్టర్స్ ఉన్నాయి సార్. అందుకని మళ్ళీ ఓకే, ఓకే. మీరు ఒక 10 మినిట్స్ ఆగండి. ఇది చూసుకొని మళ్ళీ మనం పోస్టర్స్కి వస్తాం. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఓకే. దీనిలో ఏమైనా డౌట్ ఉందా? నో సార్. ఎస్ రాము. సార్ పెట్టాను చూడండి సార్. వచ్చింది మీరు. ఓకే, నేను పోస్టర్స్ ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ చూస్తాను. ఓకేనా అందరిది? ఓకే సార్. సో ఇప్పుడు ఈ డిజైన్స్ లో ఎవరికైనా డౌట్ ఉంటే మీరు రైస్ యువర్ హ్యాండ్, నేను అన్మ్యూట్ చేసినాను, మీరు అడగండి డైరెక్ట్ క్వశ్చన్స్. సో చాట్ లో చాలా మెసేజ్ వస్తుంది. మీరు వెళితే హ్యాండ్ రైస్ చేస్తే నేను అన్మ్యూట్ చేస్తాను, క్వశ్చన్స్ అడగండి. ఎస్. సార్ ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ఎలా చేశారు. ఓకే. సో మళ్ళీ నేను ఫస్ట్ నుంచి చేస్తాను. ఓకేనా? అందరు చూడండి ఒకసారి. ఓకే సార్. సో ఇప్పుడు మనం హెల్త్ కేర్ చేసేస్తాం. సేమ్ ఇలాగే ఇంకొక పోస్టర్ చేస్తాం. దేనికి చేస్తామంటే ట్రావెల్స్ కి చేస్తాం. ఓకేనా? సో సో చాట్ జీపీటీ అనేది ఒక ఏఐ టూల్. ఇక్కడ మన ప్రాంప్ట్ ఇస్తే మనకు కావాల్సిన కంటెంట్, మనకు కావాల్సిన ప్రోగ్రామింగ్ ఏమైనా అది ఇస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం చాట్ జీపీటీ వాడి పోస్టర్ చేయకపోతాం. ఇక్కడ మన చాట్ జీపీటీ దగ్గర గివ్ మీ సోషల్ మీడియా ట్రావెల్ హియర్ టు వైజాగ్ నెక్స్ట్ ఫోర్. సో ఇప్పుడు మనం సోషల్ మీడియా పోస్టర్ కంటెంట్ ఫర్ ట్రావెల్ ఇండస్ట్రీకి అడిగింది. ఇక్కడ 3 nights 4 days టూర్ ప్యాకేజ్ కోసం మనం అడిగినప్పుడు ఇది టెక్స్ట్ మనకి ఇచ్చింది చాట్ జీపీటీ. సో ఇది హెడ్డింగ్. ఈ హెడ్డింగ్ కాపీ చేసుకొని ఇక్కడ మనకు ఉంది చూసారా, దేనిలో పెట్టుకోవచ్చు. సో మనకు కావాల్సిన సైజ్ లో డిజైన్ చేంజ్ చేసుకొని
నెక్స్ట్ సో సబ్మిటింగ్. సో ఇక్కడ హెడ్డింగ్ విల్ బి అయిపోయింది. నెక్స్ట్ కంటెంట్ ఉంది మనకి, ఇది కాకుండా 830 ఇంక్లూడ్. సో అది మనం ఇక్కడ ఇది మెన్షన్ చేసుకోవచ్చు, లైక్ ప్యాకేజ్ ఇంక్లూడ్. సో ఒక పోస్ట్ మనం చాట్ జీపీటీ వాడి ఇప్పుడు చేసేసాం, చూసారా? సో ఇక్కడ మనం టూల్స్ ని పర్ఫెక్ట్ గా వాడితే ఆ పోస్టర్స్ కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు మనం డిజైన్ చేసిన పోస్ట్ ని షేర్ లో క్లిక్ చేసుకొని డౌన్లోడ్ క్లిక్ చేసుకుంటే మనకి ఏ పోస్టర్ కావాలో ఆ పోస్టర్ సెలెక్ట్ చేసుకొని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాట్ జీపీటీలో ఓకే, నేను ఆ ప్రాంప్ట్ మీకు పెడతాను, ఓకేనా? సో ఎవ్రీవన్, సో నేను జస్ట్ ఆ శాంపుల్ ప్రాంప్ట్ మీకు పెడతాను, మీరు చూడండి. సో మీరు ఇలాగే ఇవ్వాలని కాదు, మీకు ఎలా కావాలో మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు ఈ ప్రాంప్ట్ ని.
బట్ ఇక్కడ మనకి ఆ కంటెంట్ అండ్ ఒక ప్యాకేజ్ కి ఏటెడ్ కావాలో మీరు పర్ఫెక్ట్ గా వేస్తే మాత్రమే ఆ ప్యాకేజ్ అట్రాక్టివ్ గా ఉంటది. అప్పుడు ఆ పర్సన్ ఎవరు ఈ ప్యాకేజ్ చూస్తున్నారో ఆ పర్సన్ ఓకే అట్లీస్ట్ కాల్ చేయడానికైనా ట్రై చేస్తారు. మనం ఏంటి ఇది చెక్ చేస్తామని. సో ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే మీరు రైస్ యువర్ హ్యాండ్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాట్ లో ఎవరు అడిగారు? లోకిత మీరు అడిగారు కదా టెంప్లెట్స్ కి కాపీరైట్ వస్తాయని. మనం క్యాన్వాలో ఫ్రీగా ఉన్న టెంప్లెట్స్ మనం వాడుకోవచ్చు, దానివల్ల కాపీరైట్ ఇష్యూస్ మనకు రాదు. బట్ ప్రీమియం ఇమేజ్ మనం వాడితే కాపీరైట్ ఇష్యూస్ వస్తుంది. ఆర్ మనం క్యాన్వాలో ప్రీమియం ఉంటుంది, లైక్ ఇయర్లీ 4,000 మనం పే చేసుకుంటే అక్కడ ఉన్న అన్ని ప్రీమియమ్స్ మనం వాడుకోవచ్చు, కాపీరైట్ ఇష్యూస్ రాదు దానికి. ఇంకెవరికి వస్తాయి? ఓకే, ఎస్ కాసిం మెడికల్ లోగో. యాక్చువల్లీ ఆ పోస్టర్ జస్ట్ మనం శాంపుల్ కాబట్టి ఆ మెడికల్ లోగో నేను అలా వదిలేసాను. మనం ఏమైనా కస్టమర్స్ తీసుకుంటే వాళ్ళ లోగో మనం అక్కడ పెట్టుకోవాలి. సో ఇది క్లియరే కదా అందరికి? క్వశ్చన్స్ ఉంటే ఏదర్ చాట్ ఆర్ రైస్ యువర్ హ్యాండ్. హ్యాండ్ రైస్ చేయండి, నేను అన్మ్యూట్ చేస్తాను, మీరు మాట్లాడండి ఎప్పుడు. సో లోకిత్ యాక్చువల్లీ టెంప్లెట్ మనం ఓన్ గా క్రియేట్ చేయాలంటే ఏదర్ మనం యూఐ/యూఎక్స్ డిజైనింగ్ నేర్చుకోవాలి అక్కడ. ఎందుకంటే అది ప్యూర్ డిజైనర్ కింద వస్తుంది. బట్ ఒక డిజిటల్ మార్కెటింగ్ పర్సన్ అన్నప్పుడు మనం ఆల్రెడీ ఉన్న కంటెంట్ లో మనం వాడుకోవచ్చు. ఓకేనా? అండ్ చాలా టూల్స్ ఉంది టెంప్లెట్స్ కోసం, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోషాప్ ఉంది, ఇల్లుస్ట్రేటర్స్ ఉంది, అండ్ క్యాన్వాల్ కూడా మనకి ప్రీమియం తీసుకుంటే చాలా టెంప్లెట్ మనకు దొరుకుతుంది ఇక్కడ. సో ఇక్కడ టెంప్లెట్స్ ఆల్రెడీ మనకు ప్రీ డిఫైన్ ఉంటుంది. మీరు ఇక్కడ డిజైన్ క్లిక్ చేసుకొని మనకి ఏ టాపిక్స్ కావాలో ఆ టాపిక్ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆ టెంప్లెట్ ఆల్రెడీ ఇక్కడ ఉంటుంది. దానిలో ఒక ఫ్రీ టెంప్లెట్ మనం సెలెక్ట్ చేసుకుంటే అది మనం వాడుకోవచ్చు ఫ్రీగానే. సో ఇంకొక ఇండస్ట్రీ చెప్పండి, ఆ ఇండస్ట్రీ కూడా మనం ట్రై చేస్తాం. ఒక పోస్టర్. ఎస్ రాము చెప్పండి. ట్రైన్ ట్రావెల్స్ పెట్టండి సార్. అయితే ఇది ట్రైన్ ట్రావెల్స్ ఉంటాయి కదా సార్. ఓకే, బట్ ట్రైన్ రిలేటెడ్ ట్రావెల్స్ కి మోస్ట్ గా ఎవరు మార్కెటింగ్ చేయరు కదా. ఓకే, మీరు ఎగ్జాక్ట్ నాకు కాన్సెప్ట్ చెప్పండి, ఎలా ఏ ప్లాన్ కోసం అని. ఏదైనా జర్నీ పెట్టుకున్నప్పుడు ఈ తిరుపతి అని అవి ఉంటాయి కదా సార్. అవును, బట్ ఎందుకు ట్రైన్ ట్రావెల్స్ కోసం ఎవరు పెట్టారంటే ట్రైన్ ట్రావెల్స్ అయితే ఆ పర్టికులర్ పర్సన్ కి ఏమీ మిగలదు. ఆ అవును. టికెట్ ప్రైస్ అనేది కామనే కాదు. సో మీరు బుక్ చేసుకున్నా సరే, ఏజెన్సీ బుక్ చేసినా సరే కామన్. మాక్సిమం ఆ బుకింగ్ 100 or 200 రూపీస్ వాళ్ళకి వస్తాయి. బట్ ఏదర్ వాళ్ళు కార్ కానీ బస్ కానీ బుక్ చేస్తే మాత్రమే ఆ పర్టికులర్ బిజినెస్ అనేది అక్కడ జరుగుతుంది ట్రావెల్స్ లో. అవును సార్. అందుకే మనం ఇక్కడ ఇలాంటి ప్యాకేజ్ క్రియేట్ చేస్తాం. ఓకే సార్. ఇదే ఇప్పుడు మెయిల్ పెట్టాను కదా సార్, అది ఒకసారి చూస్తా సార్. ఓకే, సో అయితే పోస్టర్స్ ఎవరెవరు పెట్టారో చూస్తాం ఒకసారి. ఓకే సార్. ఓకే, ఎస్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ కోసం చేశారా? అవును సార్. ఓకే, సో ఇక్కడ
చాలా డల్ గా ఉంది చూస్తారా పోస్టర్. కంటెంట్ వైజ్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అన్నప్పుడు ఆ కంటెంట్ చాలా నీట్ గా ఉండాలి కదా. అవును సార్. ఓకేనా. అండ్ వన్ మోర్ థింగ్, ఎవ్రీ వన్ లిసన్ చేయండి. మీరు చేసిన పోస్టర్స్ ని మీ సోషల్ మీడియాస్ లో రీకనెక్ట్ స్కిల్ అఫీషియల్ పేజ్ ని మీరు లింక్స్ చేసుకొని ట్యాగ్స్ చేసుకొని పోస్ట్ చేయండి. ఓకేనా. అడ్మిన్ ఓకే ఇన్ఫార్మ్ చేయమన్నారు. ఆ లింక్ అని నేను గ్రూప్ లో పెడతాను కాసేపట్లో. ఆ ఓకే సార్. గ్రూప్ లో ఉన్న లింక్స్ మీరు టార్గెట్ చేసుకొని మీరు పెట్టండి. ఓకే సార్. ఓకే. ఓకే రాము. ఓకే సార్. హేమలత, మీరు కూడా పోస్టర్స్ ఉంది కదా, ఒకసారి హ్యాండ్ రైస్ చేయండి. ఏసీ ఏం లేదా? సార్. ఓకే. సో మనం ఎక్కడ దాకా చూస్తాం? ఆన్లైన్ కోర్స్ దాకా చూస్తాం కదా. అవును సార్. ఓకే. సో అడ్మిషన్ ఎస్ ఎక్స్ప్లెయిన్ చేయండి. సో మీ మోటివేట్ ఈ పోస్టర్స్ కి. కాలేజ్ అడ్మిషన్ సార్. ఓకే. ఇప్పుడు ఇయర్ కి సంబంధించింది 25th అండ్ 26th కి కాలేజ్ అడ్మిషన్స్ సార్. ఓకే. బట్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి మిస్ అయిందంటే, సో ఏ సబ్జెక్ట్ మీన్స్ ఏ డిగ్రీ కోసం లైక్ కేటగిరీస్ ఉంటాయి కదా, ఇంజనీరింగ్ ఆర్ ఓకే కోర్సెస్, సార్. అది మెన్షన్ చేయాలి కదా మీరు. ఎస్ సార్. ఓకేనా. ఓకే సార్. ఓకే. దిస్ వన్ స్కూల్ అడ్మిషన్. ఇక్కడ కూడా మీరు అది మెన్షన్ చేయాలి, ఏ స్టాండర్డ్ నుంచి ఏ స్టాండర్డ్ దాకా అడ్మిషన్ జరుగుతుంది అని. అంటే జూనియర్ హై స్కూల్ కదా సార్, ఇంకా ఫస్ట్ టు అంతే కదా సార్, 10th లెవెలే కదా సార్. ఓకే. హై స్కూల్. ఓకే. స్కూల్ అడ్మిషన్స్ ఫెసిలిటీస్ డిజైన్ వైజ్ బాగుంది హేమలత. ఓకేనా. అండ్ ఈ ఫెసిలిటీస్ ఉంది సార్. చూసారా, ఈ ఫెసిలిటీస్ వీలైతే ఇమేజ్ ఓరియంటెడ్ గా పెడితే ఇంకా క్యాచీగా ఉంటది, స్కూల్స్ కాబట్టి. ఓకే సార్. ఓకే సార్. ఓకే. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ ఓకే. సార్. గుడ్ జాబ్ హేమలత, డిజైన్ బాగుంది. థ్యాంక్ యూ సార్. ఓకే. ఇంకా నెక్స్ట్ ఎవరు ఉన్నారు? రేస్ యువర్ హ్యాండ్. సాయి, రెస్యూమ్స్ అనేది ఇక్కడ ఈ క్లాస్ కి సూటబుల్ కాదు యాక్చువల్లీ. ఓకేనా. సో మీరు పింక్ చేయండి, నేను చెక్ చేస్తాను మీకు. ఒకసారి నాకు నంబర్ ఉంటాయి కదా గ్రూప్ లో, ఒకసారి పింక్ చేయండి, నేను 18 చెక్ చేసి మీకు పెడతాను. ఎస్ కాసిం. సో మీరు మెయిల్ ఈ రోజు పెట్టారా, అది ఓల్డ్ ముందే పెట్టారా? 18th పెట్టాను సార్. 18 అయితే ఇక్కడ ఉంటుంది. ఏ నేమ్ లో పెట్టారు? మహమ్మద్ కాసిం, ఇదే కదా? Yes sir, అదే సార్. ఇదే కదా పెట్టారు? ఇదే సార్. ఓకే. ఎక్స్ప్లెయిన్ చేయండి. అదే సార్, జాబ్స్ ని రిక్రూట్ చేసుకోవడం కోసం. ఓకే. సో వీఆర్ హైరింగ్ జాబ్ పర్సన్స్, గ్రాఫిక్ డిజైనర్, కంటెంట్ క్రియేటర్, కస్టమర్ సర్వీస్. ఇక్కడ అలైన్మెంట్ చూసారా, అలైన్మెంట్ కరెక్ట్ గా రాలేదు. Yes sir. ఓకేనా. అండ్ పోస్టర్ సైజ్ కూడా కొంచెం మీరు 1080 వాడుంటే బాగుంటది. ఓకే సార్. ఓకే. గుడ్ జాబ్ కాసిం. ఇంకా ఒక పోస్ట్ అయినా ఏమైనా పెట్టారా? ఇంత ముందు పెట్టిన 2 ఎక్స్ప్లెయిన్ చేశాను సార్, ఇంకా ఇదే సార్. ఓకే. ఓకే. గుడ్ జాబ్ కాసిం. ఓకే. ఇంకెవరు ఉన్నారు? ఎస్ జాహ్నవి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏ నేమ్ లో పెట్టారు?
సార్ ఆదుర్తి జాహ్నవి అని ఉంటుంది. సో డేట్ ఈరోజు మార్నింగ్ 11 అలా పెట్టాను ఈ సార్. రోజు పెట్టారా? ఓకే, ఒక్క నిమిషం. మార్నింగ్ 11కా? అవును సార్. ఇదే జానువా? అవును సార్. ఓకే, ఎస్. సార్ జస్ట్ ట్రై చేశాను సార్, ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం. ఓకే, ఓకే. సో ట్రై చేశారు కాబట్టి గుడ్ జాబ్. సో బట్ ఇక్కడ మీరు మెన్షన్ చేశారు, ఓకే, బట్ ఫోన్ నంబర్ లేదు, అడ్రస్ లేదు. అంటే మోటివ్ ఏంటి? యాక్చువల్లీ పోస్టల్ కి ఒక మోటివ్ ఉండాలి కదా. అవును సార్. ఒక్క నిమిషం ఉండండి లైన్ లో. హలో, ఎస్. సో అది ఇక్కడ నేమ్ ఓకే, డిజైన్ వైజ్ ఓకే. ఇక్కడ మీరు మీ ప్రమోషన్ అంతే, దేనికోసం ఆ ప్రమోషన్ కూడా మెన్షన్ చేయాలి. ఓకేనా? హలో, నెక్స్ట్ టైం ట్రై చేస్తాను సార్. ఓకే, ఓకే జానీ. సో సెకండ్ రౌండ్ ఏంటి, వీడియోస్ పెట్టారా? అవును సార్, ఒకటే సార్ అది. సో రెండు ఒకటేనా? కాదు సార్, ఇది వేరేది సార్. ఓకే. ఓకే, సో ట్రావెల్ టు ఇండియా. ఓకే, ఫైన్. ఇక్కడ మీరే చెప్పండి ఏంటి మిస్ అయిందని. సో ఇప్పుడు దా క్లాస్ విన్నారు కదా. ఫోన్ నెంబర్ ఇవ్వలేదు, అడ్రస్ ఇవ్వలేదు, అండ్ ప్లేసెస్ కూడా ఇవ్వలేదు సార్. కరెక్ట్. సో బాగా అబ్జర్వ్ చేశారు. ఫోన్ నంబర్ అనేది మస్ట్. మనకి ఏ పోస్టర్ అయినా సరే లీడ్ మనం జనరేట్ చేయాలంటే ఒక ఫోన్ నంబర్ కంపల్సరీ మనకు కావాలి. సార్ కానీ నాకు మొబైల్లో సపోర్ట్ చేయలేదు సార్, అది కొంచెం. ఓకే, మొబైల్స్ వేసారా? ఓకే, ఫైన్. నెక్స్ట్ టైం First time- ఇది ఓకే, ఇది ఒక లెసన్ మీకు. ఓకేనా? సో మీరు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసుకుంటే కంపల్సరీ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, గుడ్ జాబ్. ఓకే సార్. సో ఇంకెవరైనా ఉన్నారా? రసూలా, ఎస్. ఎస్ రసూలా. హలో, గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్. సో సార్ ఇది ఇప్పుడు మీరు చాట్ జీపీటీ చెప్పినారు కదా, అవును. దాంట్లో ఇమేజెస్ ఉత్త టెక్స్ట్ ఒకటే చూపించారు కదండి సార్, ఇమేజెస్ కానీ దాంట్లోనే పెట్టచ్చా సార్? సో యాక్చువల్లీ ఇక్కడ ఇమేజ్ జనరేట్ అవుతుంది, బట్ ఆ ఇమేజ్ మనం ఎగ్జాక్ట్ గా వాడలేము. అది అక్యురేట్ గా ఉండదు. సో ఇప్పుడు నేను జనరేట్ చేస్తాను చూడండి. అది ఏదో ప్రీమియం వర్షన్ లో ఇస్తుంది, ఆర్ బేస్ వర్షన్ లో ఇస్తే కరెక్ట్ గా రాదు. చూసారా? సో ఇదే ఏదైనా మీరు ప్రీమియం తీసుకుంటే మీకు ఇది వర్క్ అవుతుంది. సో ప్రీమియం మేము క్రియేట్ చేసుకున్నాం దీనికి ముందు కొన్ని ఇమేజెస్, బట్
అది పర్ఫెక్ట్ గా రాలేదు అది. ఓకే సార్. ఓకేనా? అండ్ మోస్ట్ గా మనం ఏ డిజైన్స్ అయినా మనం చేస్తే మాత్రమే కరెక్ట్ గా వస్తుంది. ఎందుకంటే ఇంకా పూర్తిగా ఏం రాలేదు పర్ఫెక్ట్ గా చేయడానికి. ఇంకా ఎవరి డిజైన్ అయినా చూడాలా? చాలా మంది డిజైన్ పెట్టారు, బట్ ఎవరు మీరు హ్యాండ్ రైస్ చేయట్లేదు. సో విజయ్ కుమార్, మీరు జస్ట్ మీ చాట్ లోనే హ్యాండ్ రైస్ సింబల్ ఉంటుంది, అది క్లిక్ చేయండి, అప్పుడే అన్మ్యూట్ చేయడానికి అవుతుంది. రైస్ హ్యాండ్ ఉంటుంది చూడండి. ఎస్ సాయి. సాయికి మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. హలో. సో నెక్స్ట్ క్లాస్ వచ్చి మనం గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ చూస్తాం. ఓకేనా? అది ఎలా క్రియేట్ చేయాలి, దానివల్ల యూస్ ఏంటి, అండ్ ఫర్దర్ గా ఎలా ముందుకు వెళ్ళాలి అని నెక్స్ట్ సెషన్ లో మనం అది చూస్తాం. ఇంకొక పోస్టర్ కూడా మనం చాట్ జీపీటీ వాడి ఎలా చేయాలని చూస్తాం. ఓకేనా? సో క్విక్ కామెంట్స్ చేయండి ఏ పోస్టర్స్ కావాలని. ఒక టాపిక్ పైన మనం వర్కౌట్ చేస్తాం. రియల్ ఎస్టేట్ సాఫ్ట్వేర్. సో రియల్ ఎస్టేట్ ఆల్రెడీ మనం చూస్తాం అనుకున్నాం మహేంద్ర. ఫస్ట్ టైం మనం చూస్తాం అనుకుంటున్నాం ఒకసారి రియల్ ఎస్టేట్. సో ఇంకా సాఫ్ట్వేర్. ఓకే, సాఫ్ట్వేర్. ఓకే, ఇంకా ఆప్షన్స్. సో కాస్ట్ సాఫ్ట్వేర్ లో మీరు ఎలా ప్లాన్ చేసినారు? ఎందుకంటే మనం ఆల్రెడీ వెబ్సైట్ డిజైనింగ్ ప్లానింగ్ అని మనం చేసుకున్నాం ఒకసారి. ఎడ్యుకేషన్ సర్వీస్. ఓకే ఫైన్, ఎడ్యుకేషన్ మనం చేస్తాం. సో సోషల్. సో ఇది గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం మనం ఒక పోస్టర్ చేస్తాం. ఓకేనా?
సో ఈ పోస్టర్ ఆర్ ఈ పోస్టర్ తీసుకుంటా. సో ఇక్కడ కంటెంట్ ఏంటి హైలైట్, క్రాక్ యువర్ గవర్నమెంట్ ఎగ్జామ్ విత్ కాన్ఫిడెన్స్.
సో ఇప్పుడు మనం ఒక పోస్టర్ క్రియేట్ చేసాం ఫర్ గవర్నమెంట్ ఎగ్జామ్ కి. ఇక్కడ ఈ టెక్స్ట్ అనేది మనం రీసెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఆ ఎగ్జామ్ రిలేటెడ్ టెక్స్ట్ ఇక్కడ మనం రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ టీచింగ్ కానీ ఆర్ ఏమైనా గవర్నమెంట్ టెక్ వైస్ ఉంటాయి కదా, అది మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్ గూగుల్ మై బిజినెస్ గురించి మనం చూస్తాం. అండ్ ఇంక ఎవరైనా డిజైన్స్ చేసుకుంటే అందరూ మీ సోషల్ మీడియాలో ప్రమోట్ చేయండి. మీన్స్ లైక్ పోస్ట్ చేయండి, ప్లస్ రీకనెక్ట్ స్కిల్ లింక్ కూడా పెట్టండి. ఆ లింక్స్ అని నేను గ్రూప్ లో ఇప్పుడు పెడతాను. ఓకే, సో ఎవరికైనా డౌట్ ఉందా దీనిలో? ఫైనల్ గా డౌట్ ఉంటే హ్యాండ్ రైస్ చేయండి. ఎస్, గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్. సార్ దీని గురించి కాదు, అది ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ కనెక్ట్ ఉంది కదా సార్. ఓకే, సో దాని గురించి ఒక డౌట్ ఉంది. సో మా లైక్ గ్రూప్ కి అది రిలీజ్ చేయలేదు అనుకుంటా సార్, బికాజ్ ఇన్ని రోజులైనా సరే మాకు అది కనిపించడం లేదు. మీరు ఆ పోర్టల్ గురించి అడుగుతున్నారా? అవును సార్. సో యాప్స్ యాక్చువల్లీ ఓకే, అదే నేను కన్సర్న్ పర్సన్ కాదు దానికోసం. మీరు Okay. ఇంకో నంబర్ ఉంటాయి కదా, వాళ్ళతో అడగండి. సార్ యాక్చువల్లీ శరణ్య మ్యామ్ కి ఇంకొక అడ్మిన్ కి కూడా మెసేజ్ చేశాం సార్. ఓకే, వాళ్ళే యాక్చువల్లీ మెయిన్ ఇక్కడ. నేను జస్ట్ ట్యూటర్ ఓకే ఇక్కడ. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, బాయ్ ఆల్.